సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. దేవాలయాల్లో అపచారం జరుగుతోందని కొందరు యూట్యూబర్స్తో కలిసి తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసి మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచుకునే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజల మధ్య అశాంతి సృష్టించనిదే వైసీపీ నేతలు శాంతించరా? అపోహలు అలజడిని పెంచి పోషించి జనం కొట్టుకుంటే పైశాచిక ఆనందం పొందే ప్రయత్నంలో ఉన్నారా? ఇటీవల ఆలయాల్లో జరిగిన ఘటనల వెనుక వైసీపీ నేతల హస్తం ఉందనేందుకు పోలీసులకు బలమైన ఆధారాలు లభించాయా? ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతల్లో రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కూటమి సర్కార్ అధికారంలో ఉండకూడదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, రౌడీ మూకలు రాజ్యమేలుతున్నారనే ప్రచారం సాగించాలన్న కుళ్ళు బుద్ధితో పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి, వీలైతే రాష్ట్రపతి పాలన తేవాలి, కాదనుకుంటే మతాల మధ్య చిచ్చు పెట్టాలన్న కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కూటమి పార్టీల మనోధైర్యం దెబ్బతీయాలి, వాటి మనుగడ లేకుండా చేయాలన్నది వైసీపీ నేతలు ఆలోచన. 2029 ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు రాబట్టుకోవాలి, మళ్లీ అధికారంలోకి రావాలి. ఇది ఫ్యాన్ పార్టీ అధినేతల పన్నాగంగా కనిపిస్తోంది. వైసీపీ కూటమి ప్రభుత్వాల పనితీరుని నిశ్చింతంగా గమనిస్తున్న జనం ఎవరి పాలన బాగుందన్న అంశంపై చర్చించుకుంటున్నారు. దేవాలయాల పవిత్ర భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనాలు ఉన్నాయి. తిరుమలతో పాటు రాష్ట్రంలోని అన్ని వైష్ణవ ఆలయాలు వైకుంఠ ఏకాదశి రోజు భక్తులతో కిటకిటలాడాయి. భక్తి పార్వస్యంలో సాగిపోతున్న క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, నీలి మీడియాలో కథనాలు గందరగోళం సృష్టించాయి. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన సాయి కుమార్, శ్యామల వంటి వారు ప్రసాదంలో నత్తని పెట్టి వీడియోలు చిత్రీకరించారు. దీనిపై ఆలయ అధికారులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కూటమి ప్రభుత్వ ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నం చేశారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో విచారణ జరిపిన పోలీసులు వారిద్దరూ అక్కాయపాలెం వాసులని గుర్తించారు. వీడియో షాపు నడుపుతున్న వీరు సోషల్ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేస్తున్నారని తేలింది. 40 మంది యూట్యూబ్ నిర్వాహకులతో తప్పుడు వ్యవహారాలు చేస్తున్నట్టు బయటపడింది. వీరి వెనక వైసీపీ నేతలు చిన్నశ్రీను, రాజీవ్ ఉన్నట్టు బట్టబయలైంది. అదే రోజు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం, నంద్యాల వెంకటేశ్వర స్వామి ఆలయం పైన దుష్ప్రచారం సాగింది. వీటన్నిటిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయంలో ఇంతటి నీచమైన దిక్కుమాలిన వ్యవహారాలు చూడలేదని మండిపడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆలయాలు, హైందవ ధర్మంపై ఫ్యాన్ పార్టీ నేతలు అసత్య ప్రచారం సాగించడాన్ని ప్రజలు చీదరించుకున్నారు. ఇక సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో ఇద్దరు యూట్యూబర్లు నీచానికి దిగజారారు. వీరే డబ్బులిచ్చి ఓ వృద్ధుడిని మద్యం సీసాలు తెప్పించారు. లిక్కర్ బాటిల్తో పాటు 50 రూపాయలు ఇచ్చి పంపించారు. వీడియోలు తీసి బెల్ట్ షాపులకు తరులుతున్న మద్యం అంటూ విష ప్రచారం సాగించారు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. అధికారుల విచారణలో ఈ వ్యవహారం బట్టబయలైంది. దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని తేలింది. మరోవైపు ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారు. తెలుగుదేశం కోసం కష్టపడి పనిచేస్తే ఎమ్మెల్యే కాకర్ల ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఓ మహిళ విడుదల చేసిన వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. కూటమికి ఇబ్బంది కలిగించే ఏ విషయాన్ని వైసీపీ సొంత మీడియా వదిలిపెట్టదు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు కాకర్ల సురేష్ కు వ్యతిరేకంగా మాట్లాడిన మహిళ వీడియోకు ప్రాధాన్యత ఇచ్చింది. రాజకీయ పార్టీల్లో జీవితమంతా కష్టపడి పనిచేసిన ఏ పదవి దక్కని వారు ఉంటారు. వైసీపీలోనూ అసంతృప్తి వ్యక్తం చేసేవారు ఉన్నారు. వైసీపీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలతో సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకుంది. కంటెంట్కి ఇంతని ఇస్తూ కూటమి ప్రభుత్వ పాలనపై అసత్యాలను ప్రచారం చేయిస్తోంది. వైసీపీ చౌకబారు ఎత్తుగడులు, వ్యవహారాలు జనానికి అర్థమవుతున్నాయి. ఇలాంటి వాటిని కూటమి ప్రభుత్వం కట్టడి చేయకపోతే ప్రజల్లో రకరకాల అనుమానాలు పెరిగే అవకాశం ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం లేకపోలేదు. మరి ఇలాంటి అంశాలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.